ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మీ ఆవిడికేదో దెబ్బ తగిలిందంట, ఈ పాటికి చనిపోయి ఉంటుంది అనుకున్నాను. బతికే ఉందేంటి? ఏయ్ పంకజం, చిన్నబాబు గారు, నువ్వు మాకు పని మనిషివి, ఆవిడకి కాదు, అది గుర్తుంచుకో. షూర్ సార్, వస్తున్నాను సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కృష్ణ సార్ నన్ను లోపలికి రమ్మన్నారు. మరి నేను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా? సార్కి మీరు పిఏ కదా, మీ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టారు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు తీసుకెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? సార్ పిలిచారు కదా, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అన్నట్టు నా డ్రెస్ బాగుందా? మీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, మార్చుకొని వెళ్తాను. అంత వెటకారం అవసరం లేదులే. ఏదో నీ మంచి కోసం చెప్పాను, దాన్ని నువ్వు నెగటివ్గా తీసుకుంటాను అంటే నీ ఇష్టం. ఇంతకీ కృష్ణ గారు ఎందుకు రమ్మన్నారు? పర్చేసింగ్ డీటెయిల్స్ అడిగారు. మరి దాని గురించి మాట్లాడతారో ఇంకేం మాట్లాడతారో తెలీదు. కావాలంటే మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అవుతారా? నేనెందుకు? మీరు పిఏ కదా, ప్రతి విషయం మీకు తెలియాలి అన్నారు కదా, కాబట్టి మీరు కూడా వస్తే మీ ముందే ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను. ఏం అవసరం లేదులే, నువ్వు వెళ్ళు. నేను మీ మధ్య లేకపోయినా మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆల్రెడీ అక్కడ నా సెల్ ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి వచ్చాను. వెళ్ళు, ఈరోజు తెలిసిపోతుంది కృష్ణ నీకు వల విసురుతున్నాడా లేదా ఆల్రెడీ వలలో పడిపోయావా అన్నది తెలుస్తుంది. వెళ్ళు. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది పంకజం? ఎందుకంత హడావుడి? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మగారు. ఏంటది చెప్పు. మిమ్మల్ని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి పంపించాలని కార్తిక అమ్మ కావేరి అమ్మగారికి లేనిపోని చాడీలు చెప్పి రెచ్చగొట్టాలని చూశారమ్మా. కాని కావేరమ్మ మాత్రం ఎన్ని చెప్పినా సరే వినకుండా, నీకు అమ్మ అవసరం లేదేమో కాని నాకు మాత్రం మా అమ్మ అవసరం చాలా ఉందని మొఖాన్ని కొట్టినట్టే చెప్పిందమ్మా. అయినా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు చాటు నుంచి ఎందుకు విన్నావు? నీకసలు బుద్ధుందా? నేనేమీ కావాలని వినలేదమ్మా. అక్కడ పని చేసుకుంటుంటే
వాళ్ళ మాటలు నా చెవిని పడ్డాయి అంతే. నీ సంగతి నాకు తెలుసులే పంకజం. నువ్వు ఎప్పుడూ పిల్లలు మాట్లాడుకుంటుంటే చాటు నుంచి వినే ప్రయత్నం చేయకు. అలాగేనమ్మా. నీకు విషయం చెప్పాలమ్మా. వద్దంటే మాత్రం ఆగుతావా? చెప్పు. కార్తీక అమ్మగారు మిమ్మల్ని ఎలాగైనా బయటికి పంపిస్తాను అని బెదిరించిందమ్మా. దానికి కావేరి అమ్మ తిరిగి సమాధానం చెబుతూ, నువ్వు గనక అమ్మ జోలికి వచ్చావు అంటే నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు అని, నీ మీద పోలీస్ కేసు పెడతాను అని రివర్స్ లో కార్తీక అమ్మని బెదిరించిందమ్మా. అమ్మగారు, మీరు కార్తీక అమ్మని ఎలా దారిలోకి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు నాకు ఒక మంచి ఐడియా తట్టింది, చెప్పమంటారా? ఏంటో చెప్పు. అదేనమ్మగారు, కావేరి అమ్మ చేస్తానన్న పని మీరు చెయ్యండి. కార్తీక అమ్మాయి గారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అని మీరు పోలీస్ కేసు పెట్టారనుకోండి, పోలీసులు తీసుకెళ్తారు, లాఠీలతో 4 కొడతారు. ఆ దెబ్బతో దారికొచ్చేస్తుందమ్మా. ఎలా ఉంది ఐడియా? అమ్మగారు, నోరెత్తావంటే 2 చెంప కూడా పగిలిపోతుంది. అది కాదమ్మా. నోర్ముయ్. కార్తీక ఎవరనుకున్నావు? నా పెద్ద కూతురు. నా కూతురు మీద నేను కేసు పెట్టాలా? తనని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించాలా? ఇదేనా నువ్వు చెప్పే బోర్డు సలహా? అంటే అమ్మా, కార్తీక అమ్మాయి గారు చేయి దాటిపోయారు కదా అని మీ మాట వినడం లేదు. అందుకని నా బిడ్డ మీద నేనే కేసులు పెట్టాలా? ఇలాంటి చెత్త సలహాలు చెప్పావంటే ఈసారి నీ మీద కేసు పెట్టి నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి తనిస్తాను. జాగ్రత్త. వద్దమ్మ గారు, అంత పని చేయకండి. చూడు, కార్తీక్ అయినా కృష్ణైనా ఇద్దరూ నా పిల్లలు. నా పిల్లల మీద నేను కేసు పెట్టాలా? అది కాదమ్మా. కృష్ణబాబు, కార్తీక అమ్మ మీ గురించి చాలా దారుణంగా ఆలోచిస్తున్నారమ్మా. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేసింది కూడా కార్తీక అమ్మే కదా. అందుకని తన మీద నన్ను పగ ప్రతీకారం తీర్చుకోమంటావా? నువ్వు కూడా పిల్లల్ని కని పెంచావు కదా. వాళ్ళు చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే విన్నారా? వాళ్ళెప్పుడు నీకెదురు తిరగలేదా? నీకు బాధ కలిగేలాగా వాళ్ళెప్పుడు ప్రవర్తించలేదా? చెప్పు. ఎందుకు లేదమ్మా, చాలాసార్లు బాధ పెట్టారు. అయినా పిల్లలు కదా, భరించక తప్పదని నేనే వాళ్ళకి తగ్గట్టు మారిపోయాను కదా. పిల్లలు ఏం చేసినా భరించడం తల్లిగా మన ధర్మం. కానీ మీ మీద మీ పిల్లలకి ద్వేషమే తప్ప ప్రేమనేదే లేదు కదమ్మా. పర్వాలేదు, ద్వేషించని. వాళ్ళెంత ద్వేషించినా నేను భరిస్తాను. ఏదో ఒకరోజు ఆ ద్వేషం ఆగిపోతుంది. అక్కడే నా మీద ప్రేమ మొదలవుతుంది. ఆ రోజు కోసం జీవితాంతం ఎదురుచూసే ఓపిక నాకుంది. కావేరి కూడా మొదట నన్ను ప్రేమించిందా? లేదు కదా. ఇప్పుడు నా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను అంటోంది. ఈరోజు కావేరి మారింది, రేపు కార్తీక మారుతుంది, ఆ తర్వాత కృష్ణ కూడా మారతాడు. వాళ్లలాగే నేను కూడా ఆవేశపడితే ఎలా? ఇదిగో, నీకిప్పుడే చెప్తున్నాను, ఇంకొకసారిగా నీలాంటి సలహాలు చెప్పావంటే నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. జాగ్రత్త. అంత పని చేయకండి. అమ్మగారు, మీకు మీకు చెయ్యి బాగైపోయిందమ్మా. నన్ను కొడితే కొట్టారు గాని మీకు చెయ్యొచ్చిందమ్మా. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అయ్యగారు, అయ్యగారు, తొందరగా రండి అయ్యగారు. రండి అయ్యగారు. అయ్యగారు, ఇటు చూడండి అయ్యగారు, అమ్మగారికి చెయ్యి బాగైపోయింది. అయ్యగారు,
అమ్మగారి చేత చెంపదెబ్బ తిని అమ్మగారికి చెయ్యొచ్చేలా చేశాను. నాకు డాక్టర్ గారికి ఇచ్చే ఫీజులో సగమైనా ఇవ్వాలయ్య గారు. సగం ఎందుకు, పూర్తిగా ఇస్తానుండు. అమ్మగారు, ఇంట్లో ఈ పంకజం ఉంటే అంతే రాడమ్మా. ఆ బుద్ధుడికి కూడా కోపం తెప్పిస్తుంది. పద, ఓసారి వెళ్ళి డాక్టర్కి చూపిద్దాం. అయ్యో పర్వాలేదండి, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. భలేవారు అమ్మగారు. అయ్యగారు అంత ప్రేమగా దగ్గరుండి తీసుకెళ్తానంటే వెళ్ళనంటారేంటండి? వెళ్ళండి. పంకజం, నువ్వు కాస్త ఆగుతావా? అయ్యగారు, ఇక అమ్మగారు మనం చెప్తే వినరు గాని మీరు తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపించి చక్కగా అలా 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 ఊరంతా తిరిగేసి రండి. వెళ్ళండి. పంకజం, రాణి, తను చెప్పిందని కాదు గాని ఒకసారి డాక్టర్కి చూపించడం మంచిది. పద వెళ్దాం. సార్, మై కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. ప్లీజ్ సిట్ డౌన్. మీరు అడిగిన పర్చేసింగ్ ఫైల్ తెచ్చాను. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ సార్? కంటిన్యూ. ఏంటి సార్ అది? ప్రియా చేసిన ప్లాన్. ప్లానా? అవును. లోపల మనిద్దరం ఏం మాట్లాడుకుంటున్నాం, దేని గురించి మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవడం కోసం ఇదిగో ఇక్కడ ఈ ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తుంది ఆ ప్రియా. అసలు ఏంటి సార్ ఇది? ఆఫీస్లో ఇలా చేయడం ఎంత పెద్ద క్రైమ్ సార్? అవును, ఇలా చేయడం ముమ్మాటికి తప్పే. కానీ ఏం చేయగలం? మా డాడీ సపోర్ట్ తనకుంది. అసలైనా ఎందుకు సార్ ఇలా చేస్తుంది? ఏముంది, నీ మీద నా మీద తనకు అనుమానం. అనుమానమా? తనంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. ఒకవేళ నేను నీతో ఏమన్నా క్లోజ్గా ఉంటానేమో తెలుసుకుందామని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది. ఐ కాంట్ బిలీవ్ సార్. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్, నన్ను అలా ఇలా అనుమానిస్తుంది? తనలాంటి వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి వర్ష. ఈ విషయం మా డాడీకి చెప్పినా అర్థం కాదు. అసలు ఎవరైనా ఇలా చేస్తారా? దీనివల్ల కంపెనీ పరువు ఏం కావాలి, నా పరువు ఏం కావాలి? ఇలాంటి మనిషిని పెళ్లి చేసుకుని నేనెలా సుఖంగా ఉండగలను? చదువు తక్కువైనా పర్వాలేదు, కానీ బుద్ధి తక్కువైన మనిషిని పెళ్లి చేసుకుని నేనెలా సంతోషంగా ఉండగలను? ప్రియా లాంటి అమ్మాయిని భార్యగా చేసుకుని నేను 10 మందిలో తిరగగలనా? నువ్వే చెప్పు వర్ష. ఒకసారి మీ డాడీతో మనసు వైపు మాట్లాడండి సార్. మీ ప్రాబ్లంని అర్థమయ్యేలా చెప్తే. లేదు వర్ష, నేనెంత చెప్పినా మా డాడీ వినిపించుకునే స్థితిలో లేరు. ఆయన తను ఇచ్చిన మాట గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, నా గురించి ఆలోచించడం లేదు. అలాగని మా డాడీని ఎదిరించలేను, ఇటు ప్రియాతో అడ్జస్ట్ అవ్వలేను. నా మీద నాకే జాలేస్తుంది వర్ష, చచ్చిపోవాలనిపిస్తుంది. సార్, అలా మాట్లాడకండి సార్. నిజంగా మీ పరిస్థితి చూస్తుంటే నాకే జాలిగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు జరిగింది ఒక్కసారి మీ డాడీతో నన్ను మాట్లాడమంటారా? నోను, నేనే ఒక పరిష్కారం ఆలోచించాను.
దానికి నువ్వు కాస్త సపోర్ట్ చేస్తే చాలు. ఏంటి సార్ అది? తన్ని ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి. దీన్ని మనమెందుకు అవకాశంగా వాడుకోకూడదు అని ఆలోచిస్తున్నాను. అంటే మీరేం చేయబోతున్నారు సార్? 1 minute. సార్ ఏం చేస్తున్నారు సార్? నా కంపెనీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను వర్ష. ప్రియని ఇక్కడి నుంచి పంపించడానికి ఇంతకు మించి వేరే దారి లేదు. ఈ బ్రాస్లెట్ దొంగతనం చేసిందని ప్రియాని ఇక్కడి నుంచి పంపించబోతున్నాను. అంటే పోలీస్ స్టేషన్కి పంపించబోతున్నాను. అంటే తన మీద దొంగతనం నేరం మోపుతున్నారా సార్? తప్పడం లేదు వర్ష. ఎందుకంటే నేనేం చెప్పినా మా డాడీ ప్రియకే సపోర్ట్ చేస్తారు. అంతేకాని నా గురించి పట్టించుకోరు. అలాగని ప్రియని వర్క్లోంచి తీసేయడానికి నాకు అవకాశం లేదు. అందుకే తప్పు అని తెలిసినా ఈ పని చేయాల్సి వస్తుంది. పోనీ తను చేసిన ఈ పని గురించి మీ డాడీకి చెప్పి చూడండి సార్. ఆయనే డెసిషన్ తీసుకుంటారు. అంతేగాని తెలిసి మీరు ఇలా తప్పు చేయడం కరెక్ట్ కాదేమో సార్. లేదు వర్ష, ఇదంతా నేను కావాలని తన మీద ఉన్న కోపంతో చేశానని మా డాడీకి చెప్తుంది. అప్పుడు మా డాడీ తన మాటే నమ్మేస్తారు. నాకిలా చేయడం ఇష్టం లేదు. నేను 2 రకాలుగా ఆలోచించాను వర్ష. 1, ఈ కంపెనీని కాపాడుకోవడం. 2, ప్రియ జీవితాన్ని బాగు చేయడం. ఇష్టం లేని నన్ను పెళ్లి చేసుకుని తను మాత్రం ఏం బాగుపడుతుంది? అందుకే తప్పు అని తెలిసినా ఇది చేయక తప్పడం లేదు. నా పరిస్థితి నీకు తెలుసు. నా మనసులో ప్రేమ చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. ప్రియలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగిన పరిస్థితిలో నేను లేను. కనీసం ఎలాగైనా తన్నిక్కడి నుంచి పంపించేస్తే నా మీద కోపంతో అయినా తను మరో పెళ్లి చేసుకుని హాయిగా బతుకుతుంది. ఏమో సార్, మీరు చెప్తుంటే న్యాయమే అనిపిస్తుంది. ప్రియా లైఫ్ గురించి కూడా బాగా ఆలోచించారు సార్. కానీ ఒక ఆడపిల్ల మీద దొంగతనం నేరం వేయడం మాత్రం నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఈ విషయంలో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, ప్లీజ్. నో, నాకు ఆ మాత్రం తెలీదా వర్ష? నాకిలా చేయడం ఇష్టం లేదు. కానీ ఏం చేయను? నువ్వే చూస్తున్నావు కదా. ప్రియ వల్ల కంపెనీకి కానీ నాకు కానీ లాభం అవుతుంది అనుకుంటే ఎన్ని తప్పులు చేసినా క్షమించొచ్చు. కానీ తన వల్ల కంపెనీకి నష్టమే తప్ప లాభం లేదు. ఒకరి కోసం ఈ కంపెనీని నమ్ముకున్న ఎంతో మంది భవిష్యత్తును పనంగా పెట్టలేను కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళి సార్ రెస్ట్ రూమ్కి వెళ్ళాడని ప్రియకి చెప్పు. చాలు, వెళ్ళు. ప్రియా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఏమ్మా కావేరి, నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా? లేదు డాడీ, మమ్మీని దగ్గరుండి చూసుకోవాలి కదా, అందుకే కాలేజ్కి లీవ్ పెట్టాను. వెరీ గుడ్, మంచి డెసిషన్ తీసుకున్నావు. ఈ సమయంలో మీ అమ్మ పక్కన ఎవరో ఒకరు ఉండడం మంచిది. సరేనమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. డాడీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా, డబ్బులేమన్నా కావాలా? అదేం కాదు డాడీ, కార్తీక్ అక్కని ఇంట్లో ఉంచొద్దు, బయటకు పంపించేసేయండి. ఏంటి కావేరి నువ్వనేది? అవును డాడీ,
కార్తీక్ అక్క అమ్మని ఎలాగైనా ఈ ఇంట్లోంచి పంపించాలని ప్లాన్ చేస్తుంది. చూసారా అమ్మకి ఎలా దెబ్బ తగిలిందో? దానికి కారణమెవరు? కార్తీక్ అక్కే కదా. అందుకే డాడీ, కార్తీక్ అక్కని ఇక్కడి నుంచి పంపించేసేయండి. తప్పు కావేరి, అలా అనకూడదు. అక్కంటే ఎవరు? మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. తనను బయటికి ఎలా పంపిస్తావమ్మా? బయటికి వెళ్ళి ఎక్కడుంటుంది? ఏదైనా హాస్టల్లో ఉంచండి డాడీ. ఇంట్లోనే ఉంటే మమ్మీకి ఎప్పుడు ఏ ప్రమాదం తీసుకొస్తుందో తెలియదు. ఎప్పుడు చూసినా అమ్మ మీద కోపంగా మాట్లాడుతుంది. అమ్మని ఇంట్లోంచి పంపించేలా బెదిరించమని నాకు చెప్తుంది డాడీ. అందుకే అక్కని పంపించేసేయండి. చూడు కావేరి, ఒకవేళ నేను పంపిస్తానన్న కూడా అందుకు మీ అమ్మ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? నేనమ్మతో మాట్లాడతాను. సెక్యూరిటీని పిలిపించి తన జుట్టు పట్టుకుని బయటికి వెళ్ళగొట్టించండి. మళ్ళీ జీవితంలో ఈ ఆఫీసు వంక చూడ్డానికి కూడా భయపడాలి.